పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర దేశట్ల గోత్రోద్భవస్య నరేందర్ రెడ్డి నామధేస్య అరుణోదయ నామ్నీం సాయి సంకేత్ రెడ్డి నామధేస్ సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్యధైర్యవీర్యాం విజయాభయాైరారోగ్యేశ్వర్యా పరమేశ్వరీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహం ఫలప్రసాద సిద్ధ్యర్థం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఏకదా బ్రహ్మాణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం త్రైరాజ్యం పరమేశ్వరం రాజ్యం ఆధిపత్యం పుత్రః పర్యాయాత్ సార్వభౌమ సర్వాధిష్టాత ప్రార్థాపతిః దివ్యమంగళానందమంగళకర్పూరమంగళః నీరాజనం సుందర్శయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. ఓం నమః శివాయ. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. సార్ నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నరేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వలిగొండ దగ్గర ఎల్లంకి విలేజ్ పోదామని వస్తున్నాను పని మీద. అయితే దీన్ని చూసి టీవీలో చూశాను ఇదివరకు. అనాథల పుణ్యక్షేత్రం అంటే పుణ్యలింగ శాస్త్రం శివుడు ఉంటాడు కదా అని ఇట్లా అక్కడ ఆశ్రమం సెపరేట్, ఆశ్రమం పక్కన గుడి పుణ్యలింగేశ్వర ఆశ్రమం పక్కనే ఉన్నది కదా. చూసిపోదామని వచ్చాను అంతే. అనుకోకుండా శివుడు తీసుకొచ్చాడు, వచ్చాము అంతే. పూజ చేసుకున్నాము, బాగానే ఉంది. సరే మళ్ళీ ప్రతిష్టాపన అయినాక ఒకసారి మళ్ళీ మా ఫ్యామిలీతో వస్తాం. హైదరాబాద్లో మేము ఎల్బీనగర్లో ఉంటాం దగ్గర మాధవరం సైన్స్లో. నేను బ్యాంక్ రిటైర్డ్. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా పుణ్యలింగేశ్వర స్వామిది నూతన దేవాలయం అన్నమాట. మనకి ఈ గుడి విశిష్టత ఏంటంటే మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అన్నమాట. సేమ్ ఇప్పుడు మనకి సోమనాథ్ ఉంది గుజరాత్లో, ఆ లింగం మీద గోపురం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. గోపురం లోపల లింగ రూపంలో ఉన్న శివయ్య ఎలా అయితే ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి. పూజా విధానం కూడా అలానే ఉంటుందన్నమాట 12 జ్యోతిర్లింగాలకు. అలా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి కూడా ఉంటాడనమాట మనకి ఇక్కడ. ఇటుపక్క మాణిక్యాంబ అమ్మవారు, అటుపక్క వినాయకుడు. నవంబర్ 1కి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది సార్. హోమాలు యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భక్తులకు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. భారతదేశంలో ఎక్కడా లేదన్నమాట ఈ 12 లింగాలు ఒకే చోట. ఇక్కడ మనము అన్ని వచ్చి చూడొచ్చు. హైదరాబాద్ దగ్గర అదే మీకు చూసారు కదా, మీకు ఏమనిపించింది మీ మాటలు చెప్తాం. ఇది అంటే ఈ విధంగా నేను కూడా చాలా ఒక 6-7 పుణ్యక్షేత్రాలు శివుని శైవక్షేత్రాలు చూద్దాం అనుకున్నాను, చూడలేకపోతున్నాను. ఇక్కడికి ఇవన్నీ అయ్యాక ఇక్కడ చూశాక మనకు శివుని ఇక్కడనే ఒక దగ్గర దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అందుకని ఇది అందరి ప్రజలకు భక్తులకు అందరూ వచ్చేందుకు వీలైతుంది. హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి చాలామంది వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రతిష్టాపన అయినాక మేము ఫ్యామిలీతో ఒకసారి వస్తాం మా అబ్బాయిని తీసుకొని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. కనీవిని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు.
శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.